మీ దగ్గర ఒక 10 ఏళ్ల క్రితం ₹100 ఉంటే దాంతో ఎన్నో వస్తువులు వచ్చేవి. కానీ ఈరోజు కేవలం లీటర్ పాలు, లీటర్ అంటే తక్కువ పెట్రోల్ మాత్రమే వస్తున్నాయి. అంటే డబ్బు విలువ తగ్గిపోతుంది. దీన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్ గురించి ఇంకాస్త డీటెయిల్‌గా మనం మాట్లాడుకున్నాం. ఆ వీడియో పైన ఐ బటన్‌లో ఉంటది. ఒకసారి చూడండి. మీరు మీ డబ్బును సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌లోనో లేదా బీరువాలోనో దాచిపెట్టుకొని ఉంటారు. అది పెరగదు సరికదా, కాలక్రమేణా దాని విలువ తగ్గిపోతుంది. మరి మన డబ్బును ఇన్ఫ్లేషన్ కంటే వేగంగా ఎలా పెంపొందించాలి? తక్కువ రిస్క్‌తో కోటీశ్వరులు ఎలా అవ్వాలి? దానికున్న ఒకే ఒక్క మార్గం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఈ వీడియోలో అసలు సిప్ అంటే ఏమిటి? మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి? కేవలం ₹500తో మీ యొక్క వెల్త్ క్రియేషన్ జర్నీని ఎలా మొదలుపెట్టాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ స్టాక్ సూత్ర ఛానల్. నేను మీ సురేష్. వాట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్ అండ్ సిప్? చాలామందికి మ్యూచువల్ ఫండ్స్ అంటే భయం. నిత్యం టీవీల్లో మరియు సోషల్ మీడియాలో ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు రిస్క్ అనే ఈ అడ్వర్టైజ్మెంట్ను చూస్తూ ఉంటాం. ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి భయపడుతుంటాం. కానీ సింపుల్గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్ అనేది ఒక బుట్ట లాంటిది. దీంట్లో వివిధ రకాల యొక్క కంపెనీల షేర్లు ఉంటాయి. అంటే మనం ఒక బుట్టలో వివిధ రకాల పూలు ఏ విధంగా వేసుకోవచ్చో అలాగే బుట్టలో వివిధ రకాల కంపెనీల యొక్క షేర్లు ఉంటాయి. వీటన్నిటిని మేనేజ్ చేయడానికి ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తిని ఫండ్ మేనేజర్ అంటాం. సో ప్రతి మ్యూచువల్ ఫండ్కు ఒక ఫండ్ మేనేజర్ అనేటైన ఉంటారు. మీరు, నేను ఇలా చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సో ఈ లక్షలు లేదా కోట్ల రూపాయలను మేనేజ్ చేయడానికి ఈ ఫండ్ మేనేజర్ అనేటైన ఉంటాడు. ఇక సిప్ విషయానికి వస్తే, సిప్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ పద్ధతి. అంటే మీరు లక్షల రూపాయలు ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు. ప్రతి నెల ఒక నిర్ణీత తేదీన ఒక చిన్న అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళి ఆటోమేటిక్గా కట్ అయిపోయి మ్యూచువల్ ఫండ్లో జమ చేసే పద్ధతినే సిప్ అంటారు. అంటే ఉదాహరణకు 500 కావచ్చు, ₹1000 కావచ్చు. ఒక నెలల 3వ తారీఖు లేదా 5వ తారీఖు మీకు నచ్చిన ఒక డేట్ తీసుకొని ఆ డేట్ రోజు మీ యొక్క అకౌంట్ నుంచి వెళ్ళి ఈ 500 లేదా ₹1000 ఆటోమేటిక్గా కట్ అయిపోయి మ్యూచువల్ ఫండ్స్లో యాడ్ అవుతాయి. ఇది ఎలా పనిచేస్తుందంటే, మార్కెట్ పెరిగినప్పుడు మీ యొక్క మ్యూచువల్ ఫండ్ యొక్క వాల్యూ, నెట్ అసెట్ వాల్యూ ఎన్ఏవి అంటారు. ఈ ఎన్ఏవి అనేది పెరుగుతుంది. ఎన్ఏవి పెరుగుతుంది అంటే మీకు ఈ 500 లేదా ₹1000కు నెంబర్ ఆఫ్ యూనిట్స్, అంటే మీరు ఎన్ని యూనిట్స్ అనేది స్టాక్స్లోనో షేర్లు అంటాము, మ్యూచువల్ ఫండ్లో యూనిట్స్ అంటారు, అంతే తేడా. ఈ యొక్క మ్యూచువల్ ఫండ్ యొక్క యూనిట్స్ మీకు ₹500కు సరిపడా అలాట్ అవుతాయి. అంటే మార్కెట్ పెరిగినప్పుడు మీకు తక్కువ యూనిట్లు, మార్కెట్ తగ్గినప్పుడు మీకు ఎక్కువ యూనిట్లు అనేటివి లభిస్తాయి. దీనినే రూపీ కాస్ట్ యావరేజ్ అంటాం. అంటే మీకు మార్కెట్ పెరిగినా తగ్గినా లాభమే. ఇప్పుడు మనం అసలైన మ్యాజిక్ చూద్దాం. దీనినే ప్రపంచపు 8వ వింత అని ఐన్స్టీన్ గారు అన్నారు. అదే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. చాలామంది అనుకుంటారు, నేను నెలకు 1000 లేదా 2000 మాత్రమే సేవ్ చేయగలను, దీంతో ఏమొస్తుంది అని. ఒకసారి స్క్రీన్ మీద కనబడుతున్న ఈ క్యాలిక్యులేటర్ చూడండి. నెలకు మీరు ₹2000తో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే, హిస్టరీ బేస్ చూసుకున్నట్టయితే మ్యూచువల్ ఫండ్స్లో సాధారణంగా 12 నుంచి 15% రిటర్న్స్ అనేటివి మనకు వర్కౌట్ అవుతాయి. ఈ 2000ను 20 సంవత్సరాల కాల పరిమితి పాటు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన మొత్తం 4,80,000. దీనిపైన మీకు రిటర్న్స్ అనేటివి దాదాపు 15 లక్షల నుంచి వెళ్ళి 25 లక్షల వరకు, అంటే దగ్గర దగ్గర 30 లక్షల వరకు ఉండవచ్చు. అదే మీరు 30 ఏళ్ల పాటు కొనసాగించినట్టయితే 1,30,00,000 పైన మీకు రిటర్న్స్ అనేటివి వస్తాయి. ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిది. ఎందుకంటే అంత ఎక్కువ లాభం వస్తుంది మీకు. 20 ఏళ్ల వయసులో మొదలుపెట్టిన వ్యక్తికి 30 ఏళ్ల వయసులో మొదలుపెట్టిన వ్యక్తి కంటే 3 రెట్లు ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది. దీన్నే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పవర్ అంటారు. చాలామంది అడిగే ప్రశ్న, ఈజ్ మ్యూచువల్ ఫండ్ సేఫ్? మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు పెట్టడం సురక్షితమేనా? చూడండి ఫ్రెండ్స్, మార్కెట్స్ అనేటివి ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. ఒడిదుడుకులకు లోనవ్వడం సహజం.
దీన్నే ఇంగ్లీష్‌లో వోలటాలిటీ అంటారు. అంటే మార్కెట్ ఒకరోజు ఒక 2% పెరగచ్చు. నెక్స్ట్ డే 3% పడొచ్చు. కానీ సిప్ ద్వారా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టయితే మీకు ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో అప్పుడు ఎక్కువ నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేటివి మీకు అలొకేట్ అవుతాయి. ఒకవేళ ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనేది 5 ఏండ్ల నుంచెల్లి 10 ఏండ్ల వరకు మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టయితే చరిత్ర చెప్తున్న లెక్కల ప్రకారం మన భారతదేశంలో టాప్ మ్యూచువల్ ఫండ్స్ 12-15% తప్పకుండా రిటర్న్స్ ఇచ్చాయి. ఫిక్స్డ్ డిపాజిట్‌లో రిటర్న్స్ చూసినట్టయితే 6-7% మాత్రమే వర్కౌట్ అవుతాయి. సో సిప్ అనేది మీరు ఒక పరిమితి కాలం పాటు ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన పద్ధతి. అంతేగాని ఇయాల ఇన్వెస్ట్‌మెంట్ చేసి రేపు పెరగలేదు అని అంటే అది కలవదు. ఒక 5-10 ఏళ్ళు మీరు ఫిక్స్ కాండి. ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా మీరు ఒక గోల్ బేస్డ్ తీసుకోవాలండి. నాకు ఈ గోల్ ఉంది. అంటే ఉదాహరణకు మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలనో, కారు కొనుక్కోవాలనో, లేకపోతే మీ పిల్లల ఎడ్యుకేషన్‌కనో ఇట్లా ఏదైనా ఒక గోల్ బేస్‌తోని తీసుకున్నట్టయితే మీరు తప్పకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారని నమ్మకం. ఎందుకంటే అది మన ఎమోషన్‌తోను రిలేట్ అయ్యి ఉంటది కాబట్టి ఒక గోల్ బేస్డ్ స్ట్రాటజీ మీరు ఏర్పరచుకొని మీ మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతి నెల మీ సేవింగ్స్ నుంచి ఇంత అని చేసుకోండి. మీ డబ్బును ఇన్ఫ్లేషన్ నుంచి కాపాడుకోవాలంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది తప్పకుండా నేర్చుకోవాలి. మరి ఎలా స్టార్ట్ చేయాలి? సింపుల్ అండి. దీనికి పెద్ద ప్రాసెస్ అవసరం లేదు. మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్స్ ఉండే ఉంటాయి. మీ బ్యాంక్ అకౌంట్స్ నుంచెల్లి మీరు కేవైసీ పూర్తి చేసి మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. లేదా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని దాని నుంచి కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఉదాహరణకు ఏంజిల్ వన్ గానీ, అప్‌స్టాక్ గానీ, ఫైర్స్ గానీ, జీరోదా గానీ ఇట్లా మీకు నచ్చిన డీమాట్ అకౌంట్ ఏదన్నా ఒక దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని దాని నుంచి కూడా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. మీరు చేయాల్సిందల్లా ఒక మంచి ఫండ్‌ను ఎంచుకొని దాంట్లో ప్రతి నెల ఒక డేట్ ఎంచుకొని ఆ డేట్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయడమే. మరి నాకు ఏ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలో తెలవదు అని అన్నట్టయితే మరి కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన వాళ్ళు బిగినర్స్ నాకు ఏ మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవాలో తెలవదు అనుకున్నట్టయితే సేఫ్ అయిన పద్ధతి ఒక ఇండెక్స్ ఫండ్‌ను ఎంచుకోవడం. ఇండెక్స్ ఫండ్ అంటే ఏం లేదండి. మనకు ఈ వీడియోలో చెప్పుకున్నట్టు నిఫ్టీ 50, సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లు ఉంటాయండి. నిఫ్టీ 50 తీసుకున్నట్టయితే టాప్ 50 కంపెనీస్ ఆఫ్ ఇండియా అనేటివి దీనిలో ఉంటాయి. సేమ్ అదే కంపెనీస్‌ని నిఫ్టీ 50లో అయితే ఏ కంపెనీస్ ఉంటాయో ఈ ఇండెక్స్ ఫండ్స్‌లో కూడా సేమ్ అవే కంపెనీస్ ఉంటాయి. సో ఈ అన్ని రకాల కంపెనీస్ టాప్ 50 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ 50 కంపెనీస్‌ని ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. ఎట్లా అంటే ఏ రకమైన వెయిటేజ్ పర్సంటేజ్‌తో ఉన్నాయో ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా అదే రకమైన పర్సంటేజ్ వెయిటేజ్‌తో ఉంటాయండి. సో ఇవి ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్‌లో చేస్తే మనకు ఎక్స్‌పెన్స్ రేషియో కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్, సంపాదించడం ఎంత ముఖ్యమో సంపాదించిన దాన్ని సరైన చోట ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే ముఖ్యం. రేపు చూద్దాంలే అని వాయిదా వేయకండి. ఒక్క ₹500తో మీ ఫినాన్షియల్ ఫ్రీడమ్ జర్నీని మొదలుపెట్టండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు మ్యూచువల్ ఫండ్ ఎలా ఎంచుకోవాలి, బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇన్ 2025 గురించి వీడియో కావాలంటే కామెంట్స్‌లో బెస్ట్ ఫండ్ అని పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కోసం ఎంఎస్ స్టాక్ సూత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.